హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దివ్య. నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఏంటి పూజ వీడియోతో వచ్చేసింది అనుకుంటున్నారా? అవునండి, మా రాజీ అక్క వాళ్ళు ఆషాఢ బోనము అమ్మవారికి, బల్కంపేట అమ్మవారికి ఒడిబియ్యం పోస్తున్నారు. ఇంకా అక్క అయితే మార్నింగ్ ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము అందరం గ్యాదర్ అయ్యి బల్కంపేట అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళామన్నమాట, ఒడిబియ్యము బోనము ఇవ్వడానికి. నేనైతే ఇవ్వలేదు, కానీ ఇంకా మిగిలిన ఇక్కడ ఉన్న అక్క వాళ్ళందరూ అయితే చేశారు. మాకైతే తెలీదు, నేను ఆంధ్ర కాబట్టి వీళ్ళందరూ తెలంగాణ కాబట్టి ఇంకా వీళ్ళైతే చేశారు. ఇంకా వీళ్ళతో పాటు నేను కూడా వెళ్ళాను అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి. ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం, వెహికల్ కోసం వెయిట్ చేసి ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇంకా అందరము దిగామా, అన్ని లగేజ్ అంతా తీసుకున్నామా అని చెక్ చేసుకున్నాం. ఆ రోజు అయితే ఫుల్ క్రౌడ్ ఉందండి. ఇది ఆషాఢ ఇంకా 2-3 డేస్లో అయిపోతుంది అనగా తీసిన వీడియో అండి. ఇంకా వెంటనే శ్రావణం రావడం, ఆ పనులు ఈ పనులు కొంచెము పెట్టడం లేట్ అయిపోయింది అనమాట. ఇంకా అందుకోసమని ఇప్పుడైతే పెడుతున్నాను. టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ద్వారబంధం దగ్గర అమ్మవారికి పసుపు నీళ్ళు అయితే పోస్తున్నారు. ఏదో శాఖ ఏదో అంటారు కదా, నాకు పెద్దగా తెలియదు. అయితే ఇక్కడ అమ్మవారికి గడప దగ్గర ఇంకా వాటర్ అయితే వేపాకులతో పోస్తున్నారు. ఇంకా అక్క వాళ్ళందరూ పోసేసిన తర్వాత మా బాబు చేత పోయించారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరం పోసిన తర్వాత మా బాబు పోసిన తర్వాత నేను కూడా పోసినాను లాస్ట్లో. కంపల్సరీగా బోనం ఇచ్చేటప్పుడు ఆ వాటర్ అక్కడ వదిలి వెళ్ళాలంట. కొంతమంది అయితే కళ్ళు తీసుకొస్తున్నారు, కొంతమంది అయితే పసుపు వాటర్ నీళ్ళు అట్లా తెస్తున్నారు, రకరకాలుగా తెస్తున్నారనమాట. ఇంకా అక్క వాళ్ళందరూ పోసేసిన తర్వాత ఇంకా నాకు కొన్ని ఇచ్చారు, నేను కూడా పోసేసాను. ఇంకా పోసిన తర్వాత టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోయాము. అక్కడ ఉన్న కొంచెం వాటర్ కూడా పోసేయమంది అక్క. ఇంకా సరే అని ఇంకా అందరం కలిసి లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఫుల్ క్రౌడ్ ఉందండి, అసలు కాలు పెట్టడానికి లేదు. ఆషాఢం బోనాలు అంటేనే కదండి మస్తు హడావిడి. ఇక్కడైతే అమ్మవారి చీరలు అయితే వేలం పెడుతున్నారు, మనకి ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు అనమాట. ఇంకా అలాగ మేము లోపలికి అయితే వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళి ఒక ప్లేస్ చూసుకొని ఇక్కడ అన్ని సర్ది పెట్టుకున్నాం. ఇక్కడైతే అమ్మవారికి కళ్యాణం చేయించుకుంటున్నారండి కొంతమంది జంటలు. కళ్యాణం కూడా చాలా బాగా చేశారు. అమ్మవారికి ఎంత చూడముచ్చటగా ఉన్నారో, దగ్గరికి వెళ్ళి తీయడానికి అవ్వలేదు. ఇంకా ఆ తర్వాత మేమైతే లోపలికి వెళ్ళిపోయి రేపు మేము వెళ్ళింది శనివారం, ఆ నెక్స్ట్ డే ఆదివారమే బోనాలు అనమాట. అందుకని గుడి అంతా మంచిగా డెకరేట్ చేస్తున్నారు ఆదివారానికి. ఇంకా కొంతమంది వాళ్ళు పెట్టేవాళ్ళు వాళ్ళు పెడుతున్నారు, బోనం సమర్పించేవాళ్ళు, బియ్యం పోసేవాళ్ళు. అలాగ మేమైతే ఒక ప్లేస్ చూసుకొని ఇంక ఇక్కడైతే అన్నీ సర్ది పెట్టుకొని రెడీ చేసుకుంటున్నాం అనమాట. ఇంకా మేమైతే కూర్చొని బోనము అంతా అక్క వాళ్ళు రెడీ చేస్తుంటే షూట్ చేసి చూసుకుంటున్నాము కదా. విన్ను ఎలా చేసాం అక్కడ బోనం? బాగా చేసాం కదా, చాలా బాగా చేసాం. మా బాబు కూడా వచ్చాడు ఈసారి. అక్క వాళ్ళందరూ బియ్యం అన్నీ కలిపారు. మా బాబు కూడా వీడియో తీశాడు కదా నాన్న ఈసారి. మధ్య మధ్యలో మా బాబు కూడా హెల్ప్ చేశాడండి, వీడియో అది తీశాడు. ఫస్ట్ టైం మా బాబు వాయిస్ ఓవర్లో మాట్లాడుతున్నాడు, ఏమనుకోకండి. ఈ వీడియో వేస్తే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే లైక్, సబ్స్క్రైబే నాకు మంచి బూస్టప్. ఇక వచ్చేసి ఇక్కడ వడిబియ్యం అయితే ఫస్ట్ కలిపేస్తున్నారు. బోనాలకి వేపాకు అంతా కట్టేసి పక్కన పెట్టేసుకొని ఇంకా అక్క వాళ్ళందరూ 5గురు కలిసి ఎవరు తెచ్చిన వడిబియ్యం వాళ్ళు ఇస్తున్నారనమాట. ఇంకా నేను ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కసారి కలిపేసి చేయి పెట్టేశాను అనమాట. ఇంకా 5 పళ్ళాలు వడిబియ్యంలో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా మార్చుకొని ఇంకా అందరం అలా కలిపామన్నమాట వడిబియ్యం. పక్కన మా బాబు అమ్మ నేను కూడా కలుపుతాను అంటే ఇంకా సరే మా బాబు చేత కూడా కలిపించాను అనమాట. ఇంకా అక్క కెమెరా తిప్పేసింది, మా బాబు కలుపుతుంటే ఇంకా తర్వాత మళ్ళీ వేరే పల్లెల్లో కూడా కలిపాడు. ఇంకా అయితే మేము అందరం చక్కగా వడిబియ్యం, అమ్మవారి వడిబియ్యం అయితే కలిపేసాము. ఇవన్నీ ఇక్కడ మా బాబు కూడా కలుపుతున్నాడు. మంచిగా చదువు రావాలి, ఆరోగ్యం బాగుండాలని దేవుని తలుచుకొని ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ వడిబియ్యం అయితే కలిపేసామన్నమాట. ఇంకా అందులో పెట్టాల్సిన పసుపు, కుంకుమ, జాకెట్ ముక్క, కొబ్బరి కుడికెలు, ఖర్జూరం అవన్నీ పెడతారంట. ఇంకా అవన్నీ సర్ది పెడుతున్నారు అక్క వాళ్ళంతని. అయిపోయిన తర్వాత ఇక్కడైతే కొంతమంది అయితే బోనాలు ఇస్తున్నారండి. బోనం కుండలు అయితే ఎంత ముద్దుగా డెకరేట్ చేశారు, చాలా బాగున్నాయి. ఇంకా ఒకళ్ళొక్కళ్ళ తర్వాత ఆడపిల్లల చేత భలే బోనం ఎత్తిచ్చి తీసుకొస్తున్నారు, అక్కడ సమర్పిస్తున్నారు అమ్మవారికి. ఇక్కడ వచ్చేసి కళ్యాణం జరుగుతుందండి, మంగళసూత్రాలు అయితే ఇస్తున్నారు ప్రతి జంటకి. ఆ తర్వాత ఇంకా మేము తెచ్చిన బోనాలు, వడిబియ్యం అన్నీ సర్ది చక్కగా అలా అయితే పెట్టామండి. భలే కలర్ఫుల్గా ఉన్నాయి కదా అన్నీ. ఇంకా చీర, జాకెట్ అన్నీ పెట్టేశారనమాట. ఇక తర్వాత ఫస్ట్ అయితే ముందు బోనం సమర్పించిన తర్వాత వడిబియ్యం పోయడానికి వెళ్దాం అనుకున్నాం.
ఫస్ట్ అయితే ముందు బోనాలు ఎత్తేసుకొని ఆ తర్వాత వడిబియ్యం అయితే పోసారు. ఇక్కడైతే అమ్మవారికి మంగళసూత్ర ధారణ అయితే జరుగుతోంది. అటు నుంచి వెళ్ళడానికి లేదు, అదంతా క్లోజ్ చేశారనమాట ఫ్రంట్ నుంచి తీయడానికి. అందుకే ఇట్లా తీసాను. ఇంకా తర్వాత ఇంకా మా వాళ్ళంతా ఒక తర్వాత ఒకళ్ళు బోనము తీసుకొని బయటకైతే వస్తున్నారు. దీపం అదే దీపం వెలిగించాలి కదా, వెలిగించుకొని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు 1 by 1 ఇంకా ఒకరికి అందిస్తున్నారనమాట బోనము. అందులో పొంగలన్నము చేసుకొచ్చారు ఇంటి దగ్గరే. ఇంకా దీపం పెట్టుకొని ఒక్కొక్కళ్ళు ఇంకా తల మీద పెట్టుకొని బోనంకి అమ్మవారిని తలుచుకుంటూ బల్కంపేట అమ్మవారిని ఇంకా తీసుకొని అయితే సమర్పించడానికి అయితే వెళ్తున్నారనమాట 1 by 1. ఇంకా ఆంటీ, సాక్షి అక్క, జ్యోతి అక్క, భాను అక్క, రాజీ అక్క, పద్మజ ఆంటీ ఇంకా ఇలా అందరూ 1 by 1 అయితే తీసుకొని ఇంకా మేము కూడా గుడి లోపలికి అయితే వెళ్ళిపోయి అమ్మవారు చూడండి ఎంత కళగా ఉన్నారు. నెక్స్ట్ డేకి అదంతా టెంపుల్ అంతా బాగా డెకరేట్ చేస్తున్నారనమాట. ఇక్కడ వచ్చేసి నాగేంద్ర స్వామి ఇంకా అమ్మవారి దగ్గరికి వచ్చేసి బోనం అయితే సమర్పిస్తున్నారనమాట. అసలు ఖాళీ లేదండి, అసలు ఫుల్ క్రౌడ్ ఉందన్నమాట. ఇంకా ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు ఇంకా ముందు అక్క వాళ్ళు కొంతమంది వెళ్ళిపోయారు, తర్వాత ఆంటీ వెనకాల వచ్చారనమాట. అది మధ్యలో అగ్గిపెట్టి కోసం ఆగారు ఆంటీ. ఇంకా తర్వాత ఆంటీ కూడా వచ్చేసారు. ఇంకా అందరూ బోనం అయితే సమర్పించేసిన తర్వాత మంచిగా దర్శనానికి చేసుకున్న అమ్మవారిని ఇక్కడ. ఆ తర్వాత మెయిన్ వడిబియ్యం పోసేసిన తర్వాత అమ్మవారిని లోపల దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళాము. ఇక్కడైతే పోతురాజు వేషం వేసుకొని వచ్చారనమాట పోతురాజు స్వామి. ఇంకా ఆ వేషం వేసుకున్న స్వామి అలాగే ఒంటి మీద ఉంటారు. ఇంకా తీసుకొని వెళ్తున్నారనమాట దర్శనం అంతా చేయించుకొని పోతురాజుని. నాకు భలే అనిపించింది ఫస్ట్ టైం పోతురాజుని దగ్గర నుంచి చూసినప్పుడు. తర్వాత ఉయ్యాలలో బంగారపు చుట్టూ పూతతో అమ్మవారు ఎంత బాగున్నారు, అసలు కళ్ళు చాలలేదు 2 కళ్ళు చూడటానికి. ఆ తర్వాత నెక్స్ట్ వడిబియ్యానికి అయితే ప్రిపేర్ అయిపోయారు మా వాళ్ళంతా. భాను అక్క కొంచెంసేపు అక్కడ వరకు నువ్వు పట్టుకో ఏం కాదు అని చెప్పి భాను అక్క అయితే నాకు కూడా ప్లేట్ ఇచ్చారు వడిబియ్యం అక్కడ వరకు తీసుకెళ్ళడానికి. కొంచెం దూరం నేను తీసుకెళ్ళాక మళ్ళీ అక్కకే ఇచ్చేసాను వడిబియ్యం ప్లేట్. ఇంకా తర్వాత ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెనకాల వడిబియ్యం అయితే తీసుకొని వెళ్తున్నాం అనమాట. ఇంకా తర్వాత భాను అక్కకి ఇచ్చేసి ఇంకా లైన్లో వెళ్ళిపోతున్నాం వడిబియ్యం పోయడానికి. వడిబియ్యం పోసేసిన తర్వాత దర్శనానికి అయితే వెళ్ళాము. అసలు ఎంత రష్ ఉందో, ఖాళీ లేదండి బాబు. అసలు ఆషాఢం అంటేనే తెలంగాణ బోనాలు అసలు ఎంత బాగుంటుంది. మీలో ఎవరైనా బోనాలు చేసుకుంటే కామెంట్ చేయండి తప్పకుండా. నాకైతే ఈ ఫెస్టివల్ అంటే భలే ఇష్టం అండి, బాగా సెలబ్రేట్ చేసుకుంటారు తెలంగాణ వాళ్ళు. మాకు ఆంధ్ర సైడ్ అయితే ఇలా ఏం ఉండదు. ఇక్కడ ఫ్రెండ్స్ ద్వారానే నేను చూసానమాట. ఇంకా అమ్మవారికి వడిబియ్యం అయితే ఇచ్చేసాము. ఇక్కడైతే ఇచ్చేసిన తర్వాత ఇక్కడ గోత్రనామాలు అది చెప్పి పూజ అయితే చేస్తున్నారు. ఇంకా అన్నీ ఒక్కొక్కటి పంతులు గారు అయితే తీసుకుంటున్నారు. ఇంకా మా వాళ్ళు అయితే గోత్రనామాలు అవి చెప్తే నేను కూడా చెప్పిన అక్క వాళ్ళు చెప్పిన తర్వాత ఇంకా ఇలా అయితే వీడియో తీసుకున్నాను అనమాట. ఇంకా కొంతమంది అయితే వడిబియ్యం కలుపుకునే వాళ్ళు కలుపుతున్నారు, కొంచెం దర్శనానికి వెళ్ళొచ్చి ప్రసాదం తిమితంగా కూర్చొని తినే వాళ్ళు తింటున్నారు. ఇంకా తర్వాత దర్శనానికి అయితే లైన్లో అయితే వెళ్ళిపోయామన్నమాట మేము. ఆ రోజు లైన్ ఉందండి తిరణాల కన్నా దారుణంగా. అసలు లైన్లో వెళ్తామా లేదా, దర్శనం చేసుకుంటామా లేదా అని. ఇక్కడేమో తలకో దిక్కు అయిపోయాము, విడిపోయాము, మొత్తానికి ఎట్లా ఒకట్లా లైన్లో కలుసుకున్నాంలేండి. ఇంకా తర్వాత మా బాబు నేను అలా వీడియో తీసుకున్నాము కొంచెము. ఇక్కడైతే మొత్తం ధ్వజస్తంభం అంతా ఇదేంటి దండలతో నింపేశారండి. సారీ తడబడుతుంది. ఇంకా మేమైతే లైన్లో నుంచున్నాం. చూసారు కదండి ఎంత క్రౌడ్ ఉందో. తర్వాత మొత్తానికి మేమందరం అయితే గ్యాదర్ అయ్యి కలుసుకొని లైన్లోకి అయితే వెళ్ళిపోయాము. ఇంకా ఫ్రీ అయినా డబ్బులకైనా అదే లైన్ అండి, అదే టైం పడుతుంది ఎట్లాగో అని చెప్పి మేము నార్మల్గా లైన్లో అయితే నించుండిపోయాము. ఇంకా గుడి అంతా అసలు అమ్మవారిది కలకల్లాడిపోతుందండి, చాలా బాగుంది. ఇంకా నైట్ లైటింగ్లో అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. మేమైతే మార్నింగ్ టైం వెళ్ళాము, అప్పుడే ఫుల్ క్రౌడ్ ఉన్నారు. దర్శనానికి లోపల వెళ్ళాము కానీ అక్కడ వీడియో తీయనివ్వలేదు. ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసిన తర్వాత లక్కీగా మాకైతే ఇక్కడ భోజనాలు పెడతారని నాకైతే ఎప్పుడు తెలియదే ఫస్ట్ టైము. మా బాబు అయితే లాస్ట్ టైం జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి గుడికి వెళ్ళినప్పుడు మేము చాలాసేపు లైన్లో నుంచున్నామండి. ఆ రోజు మాకైతే టికెట్లు దొరకలేదు. ఇక్కడ అనుకోకుండా మా బాబు మనస్ఫూర్తిగా కోరుకున్నట్టున్నాడు. చాలా హ్యాపీగా అనిపించింది. మాకు అన్నప్రసాదం అయితే దొరికింది దర్శనం చేసుకొని బయటికి రాగానే. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇక్కడ నెక్స్ట్ డే కోసం అమ్మవారికి పూల డెకరేషన్ అయితే చేస్తున్నారు పక్కనే. ఆ పక్కనే భోజనాలు అయితే పెడుతున్నారు అనమాట. ఇంకా మేమైతే భోజనం చేసుకొని మంచిగా దర్శనం అన్నీ కంప్లీట్ చేసుకొని బయటకు అయితే వచ్చేసాము. ఇంకా మేము వెహికల్ బుక్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోవాలి. మా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోటి జోగిని కూడా ఉన్నారు ఇక్కడ, వీళ్ళు కూడా చాలా శివశక్తులు కూడా చాలామంది వచ్చారు. బయటకు వచ్చాక అమ్మవారి వర్షంలో విగ్రహం ఎంత బాగుందో చూడముచ్చటగా ఉందండి. వీడియో అంతే. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. బాయ్ బాయ్.